హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే మా ఛానల్లో తీస్తున్న ఫస్ట్ వ్లాగ్. బారాపోతే ఎవరు ఏమీ అనుకోవద్దు. నేను మా ఫ్రెండ్స్ కలిసి కడల షష్ఠి తీర్థంగా అయితే వెళ్తున్నాం. ఈ కడల షష్ఠి తీర్థం మా సైడ్ చాలా ఫేమస్. మిగతా ఫ్రెండ్స్ అందరూ మ్యాక్సిమం మా శంకర్ గడి ఇంటి దగ్గర ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మేమందరం కలిపి స్టార్ట్ అవుదామని శంకర్ గడి ఇంటికి అయితే వచ్చాము. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? శంకర్ వాళ్ళ అన్నయ్య అయితే వీడియో ఎడిటింగ్ ప్రాసెస్లో ఉన్నారు. ఇంకా చందు ప్రవీణ్ అయితే ఇంకా 24 గంటలు ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉంటారనమాట. మా బ్యాచ్లో వీళ్ళిద్దరే ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అనమాట. కొత్తగా శంకర్ గడ్ కూడా యాడ్ అయ్యాడు అనుకోండి. ఏముంటుందో ఏంటో తెలియదు కానీ వీడు మాత్రం చాలా కసిగా ఆడతాడు గేమ్. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇక్కడైతే మా వాళ్ళందరూ ఫుల్ రిలాక్స్ మూడ్లో ఉన్నారు. కిందకి రాగానే మా ఇంజిల్ పిల్ల అయితే ఆల్రెడీ మొదలెట్టేసింది. ప్రవీణ్ గడ్ అయితే ఎప్పుడు ఇంజిల్ పిల్లలు ర్యాగింగ్ చేస్తుంటాడు. ఆ ర్యాగింగ్లో ఈరోజైతే శంకర్ గడ్ కూడా బాగా పార్టిసిపేట్ చేశాడు. సో మేము ఇలా ఇంటి దగ్గర మొత్తం పనులన్నీ ఆగొట్టుకుని కడల షష్ఠి తీర్థంకి అయితే స్టార్ట్ అయిపోయాం. మా చందుగడ్ అయితే బండి మీద కూడా ఫ్రీ ఫైర్ ఆడుతూనే ఉన్నాడు. వెళ్ళేదారంతా అయితే ఫుల్ రష్ ఉంది. ఇంకా తీర్థం దగ్గర ఎంత రష్గా ఉంటుంది ఏంటని బాగా భయంగా ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మనకి నడవడానికి కూడా స్పేస్ ఉండదు, అంత రష్గా ఉంటుంది. ఇక్కడ మా సైడ్ అయితే ఒక సింగిల్ రోడ్ నుంచి అందరూ తీర్థంలోకి వెళ్ళాలి. సో బాగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ రోజుల్లో కూడా షష్ఠి తీర్థం జరుగుద్ది. అక్కడైతే కనీసం నడవడానికైనా ప్లేస్ ఉంటుంది, ఇక్కడ అలా కాదు. సో అందుకే బాగా రష్ ఎక్కువ ఉంది. జాగ్రత్తగా కడలకి రీచ్ అయ్యాక బండి రోడ్ సైడ్ పార్క్ చేసి తీర్థంకి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. సేమ్ ఇదే రోజున పవన్ కళ్యాణ్ గారు మా ఊరి సైడ్ కీసనపల్లికి రావడంతో క్రౌడ్ ఇంకా ఎక్కువ పెరిగింది. కీసనపల్లికి వెళ్ళడానికి ఇంకా ఎక్కువ క్రౌడ్ పెరిగింది. సో మేమైతే తీర్థంకి బాగా బొక్కల నుంచి ఎలా పడితే అలా వెళ్ళిపోయాము. వెళ్ళడం అంతా బాగానే ఉంది కానీ వచ్చేటప్పుడు ఎలా ఉంటుందా అని బాగా భయంగా ఉంది. చూసారు కదా జాతర అయితే ఎంత రష్గా క్రౌడ్తో నిండి ఉందో. ప్రతి ఇయర్ మా సైడ్ ఇలాగే ఉంటుంది. చాలా బీభత్సం అన్నమాట. ఇక్కడ వాడు పడితే వాళ్ళు గుద్దుకుంటూ పోతున్నారు. అలా తీర్థంలో తిరుగుతూ నచ్చినవి తింటూ నచ్చినవి తాగుతూ బోర్లుతూ మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజైతే పోలీసులకి చాలా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి క్రౌడ్ని ఆపాలంటే చాలా కష్టం. ప్రతి హీరో ఇలాగే ఉంటుంది. సో ఆ పోలీసుల కష్టాన్ని అర్థం చేసుకొని మనం నడుచుకోవాలి. అలా పొద్దున్న వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ దాకా ఇంకా తీర్థంలోనే తిరుగుతున్నాం. తెలిసిన వాళ్ళు వస్తే పలకరెత్తున్నాం, మళ్ళీ వాళ్ళకే కనపడుతున్నాం. ఇంటర్వ్యూ ఎన్నిసార్లు తిరుగుతున్నారంటే షష్ఠి తీర్థం మీద ఉన్న ఇష్టం అని చెప్తున్నాం. ఇక్కడ జీడ్లు ఖర్జూర పళ్ళు అయితే చాలా ఫేమస్. ఎప్పుడు వీళ్ళని కట్టించుకోకుండా ఇంటికి వెళ్ళేదే లేదు. చాలా బాగుంటాయి అసలు. మా సైడ్ చాలా ఫేమస్ అనమాట ఇవి. మేమైతే ఏదోలా ఎన్నో తిప్పలు పడి బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చి క్రౌడ్ తగ్గుద్ది అని అనుకునే లోపలనే బయట ఇంకా క్రౌడ్ పెరిగిపోయింది. ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది. మా బండి అక్కడ ఉందని జాగ్రత్తగా నెత్తుకుంటూ బండి దగ్గరికి వెళ్ళిపోయాము. బండి దగ్గరికి వెళ్ళాక అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా బండి ఎక్కడ ఉందో మేము మర్చిపోయాము. బండి దొరికేసాక స్టార్ట్ అయిపోయాము మేమైతే ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర జీడ్లు అన్ని ఇచ్చేసి మా చందుగని డ్రాప్ చేయడానికని శంకర్ గడి ఇంటికి వచ్చాము. నా వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.